టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పటికి 30 మంది అడ్మిషన్లో ఉన్నారు, 27 మంది ఉన్నారు, ఇంకా 3 వస్తున్నారు. 15 మంది డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకా 2-3 కూడా కోలుకుని మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళారంటున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని పంపించారు. దానికి కావాల్సినటువంటి వ్యవస్థ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాలు వారి కుటుంబ అక్కడ వారి స్వస్థలానికి వెళ్లే విధంగా వాళ్ళకి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులకు చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియ వాళ్ళు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారి కుటుంబాలని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని వారు ప్రకటిస్తారు. దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణం కోల్పోయినటువంటి వాళ్లకు సంతాపం ప్రకటిస్తూ మిగతా అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇంజరీస్ తోటే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. చాలామంది కోలుకొని సాయంత్రానికి రేపు ఉదయానికి డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ప్రాణం పోయిన వాళ్ళందరికీ కూడా ఈ అటాప్సీ మెడికల్ లీగల్ కేసు కాబట్టి పోస్ట్ మార్టం జరుగుతోంది. అది కాగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పెషల్ వెహికల్స్ అరేంజ్ చేశారు. వాళ్ళు ఎంత దూరమైనా సరే వేరే రాష్ట్రాలకు కూడా మనమే ఇక్కడి నుంచి ఉచితంగా వాళ్ళని పంపిస్తాం. లేదు అలా ఎవరు లేరండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ వ్యక్తిగతంగా పోయి పలకరించడం జరిగింది. ఎవరు సీరియస్గా లేరు. అందరూ మాట్లాడుతున్నారు. అందరికీ ఎక్కడ ఎటువంటి ఇంకా డెత్ అనేది ఇంకా జరిగే ప్రసక్తి అంత సీరియస్ ఇంజరీస్ ఏం లేదు. కొందరికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఎంఆర్ఐకి పంపించాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు. థ్యాంక్ యూ.